ఐపోలవరం మండలం కేసనకుర్రుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 12 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజలు గురువారంతో ముగిశాయి. యాగబ్రహ్మ యువకిషోర్ బ్రహ్మశ్రీ కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో సౌరయాగం, చండీయాగం, రుద్రయాగం పూజలు 12 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన సుమారు 40 మంది వేద పండితులు స్వామివారి పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి యాగ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన ముగింపు పూజలలో పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఉంచండి. వేరొక పుష్పాన్ని తీసుకుని గణపతి స్వామి వారిని ప్రార్థన చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అలా పట్టుకోండి. భజంత్రీలు బేళం చేయండి. ఓం విఘ్నేశ్వర ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తస్సు భవంతో మహాంతో అవశ్య విఘ్నేశ్వర ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తస్సు. మగవారు బ్రహ్మగారు అలా చేస్తున్నారో అలా చేయండి. ఆడవారు నమస్కారం చేసుకోండి. అస్త్రే విఘ్నేశ్వర గోయా మహామంత్రస్య శక్తి ర్చనే వినియోగ మంగష్టాభ్యాన్నర్జనేభ్యాన్ నమః మధ్యమాభ్యాన్ నమః మనామికాభ్యాన్ నమః గణిష్ఠికాభ్యాన్ నమః గణధరగణపృష్టాభ్యాన్ నమః హృదయాయ నమః ఇంద్రసే స్వాహ శిఖాయ వషడ వేంగళజాయ ఓం నేత్రత్రయాయ వౌషడ సహస్రాయ ఫడ అక్షతలు పుష్పాలు తీసి చేత పట్టుకోండి. నమస్కారం చేయండి. సింధూరాభస్త్రనేత్ర ప్రదర జడర హస్తవల్మం మూడు సార్లు గణపతి స్వామి వారి మీద పూజ చేయండి. నక్షత్ర పుష్పాలు. ఓం గణపత్యాసనాయ వశాన్నాయ వశాన్నాయ సామభ్రష్ట
यथाय वेधसे चक्रे अग्निर्जनुषाज्मान्नम् अग्नायोगोषपवसा सुवार्जमिषञ्जनः स्वस्वप अस्मै वर्चस्ववीर्यम् रोचिषा मन्द्रया देव यह्वया पावकरे विवाग्ने देवागो इहवः प्रथमश्च सर्वप्रश्चः कविः यस्तव शुक्रा फलानन्दैरते अनादवत्सरदं धदकेशरः शरीरेभ्यः मरालयमसोन वचनवद स्वाहा गणेशतस्तत्रं कुटं विद्धं महाद्वैधैशान् तुष्टुवर्देवाः पुष्पमुचोरि विस्वाहा जगदम्बार्पणमस्तु नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः यै भद्रायै नियताः प्रणतास्मता साङ्गायै सपरिवारायै सवाहनायै साजधायै सशक्तिकायै श्रीजारिष्टात्रे श्रीमहालक्ष्मी देव्यै नागवल्लेदलत्वजयतां सगङ्गमाक्षरपुष्पैरभ्यर्चितां सघृतो इमा केलफलानि महाहुतं होस्यामि नमः स्वाहा जय बाला माता महाराज्ञी की चण्डे परा भट्टारिका मातको जगदम्ब विश्वपालिनी मातको हर नमः पार्वती पतये Irangodi. बलदाम्बूलादिकं पुरस्कृत्यं हेमवन्तं प्रतगत्वा प्रवते
ఈ విధంగా వెళ్ళినటువంటి మనం పంపినటువంటి బ్రాహ్మలు హిమాలయాలకు చేరుకొని అక్కడ అమ్మవారిని చూశారు. ఆవిడ గత జన్మలో సతీదేవిగా హిమవంతుని యొక్క దక్షుడి యొక్క యజ్ఞానికి పెడితే పిలవకుండా వచ్చిన కారణం చేత అవమానపరిచారు తల్లి తండ్రి బంధుమిత్రులు. ఆ అవమాన భారాన్ని భరించలేక అగ్నిని సృష్టించుకొని శరీరాన్ని దగ్ధం చేసుకుంది సతీదేవి. ఆ సతీదేవే హిమవంతుని యొక్క ఇంట మన రాజరాజేశ్వరిగా పెరుగుతాను. ఆవిడ ఈ జన్మలో కూడా ఆ కేశినికురుపాలెం గ్రామంలో ఉన్న రామలింగేశ్వరుడే నాకు భర్తగా ఉండాలని తపస్సు చేస్తోంది. వీళ్ళు వెళ్ళారు. శంకర ఒక మహత్తరమైన దృశ్యాన్ని మీరంతా చూశారు. ఆ జీలకర్ర బెల్లం స్వామివారు అలంకరించుకుంటే చూస్తే ఒక వధూవరుల జీవితాంతం ఎన్ని సౌఖ్యాలను వేస్తారో, ఎంత శాంతిగా ఉంటారో. ఆ కళ్యాణంలో మన వేళ చూడడం వల్ల మన పెళ్ళిళ్ళలో వాళ్ళు చూడలే, అవన్నీ జరగకపోవచ్చు. ప్రమాదవశత్తు ఆ కాలం మనం ఇంకో రకంగా గడిపేయచ్చు. కానీ ఈ ఇట్లాంటి దేవతా కళ్యాణాల్లో దేవతామూర్తులు చూస్తే మీరందరూ కూడా ఆజీవన పర్యంతం దంపతులు అన్యోన్య సిద్ధితో శాంతితో జీవిస్తారు. ఇది ఇక్కడ బయట. ఇప్పుడు సుముహూర్తం పూర్తయిందమ్మా. మరి ఈ వివాహానికి ప్రతీక మంగళసూత్రం. స్త్రీకి అత్యంత ప్రధానమైన ధనం ఏమిటంటే మంగళసూత్రం, జీవన సౌభాగ్యం. అట్లాంటి మంగళసూత్రానికి అధిదేవత మాంగళ్య గౌరి. అగో మాంగళ్య గౌరిని పూజ చేసి ఇప్పుడు ఆ ఈశ్వరుడి చేత ఆ అమ్మవారికి ధరింపజేయిస్తారు. అలాగే వరుడి చేత వధువుకి ధరింపజేస్తారు. ఆ మంగళసూత్రం ఉన్న సౌభాగ్యంతో మంగళసూత్రం హృదయం దగ్గరకు ఉంటుంది. మంగళసూత్రం హృదయం దగ్గరకు ఉండాలి. ఆ హృదయం దగ్గర మంగళసూత్రం తాకుతుంటే లక్ష్మీదేవి ఉంటుంది. మంగళసూత్రంలో లక్ష్మీదేవి బంగారంతో చేయించుకుంటాం. ఆ పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళినటువంటి అమ్మాయికి మంచి సద్గుణమైన భావాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందుకోసం మంగళసూత్రాన్ని లక్ష్మీదేవిగా అలంకరింపజేశారు. అందరూ కూడా చెప్పండి, సర్వ మంగళ మాంగళ్యే. ఐకోవరం మండలం కేశినికురుపాలెం గ్రామంలో వెలసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి మీద రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో 12 రోజులుగా 12వ రోజు ద్వాదశ దీక్షతో మహాసౌరయాగం, చండీయాగం, శివచండీయాగం, రుద్రయాగంలో 3 యాగములు కూడా ఏకకాలంలో 12 రోజుల దీక్షతోటి 45 మంది ఋతుకుల చేత ఈ యాగ కమిటీ గ్రామస్తు భక్తుల యొక్క సహాయ సహకారంతో దిగ్విజయంగా చేసుకుని రోజున స్వామివారికి నదీ జలాభిషేకం, శిఖరాగ్ర కుంభాభిషేకం, అలాగే మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణ మహోత్సవం ప్రతిరోజు కూడా ఎంతమంది వచ్చినా అందరికీ కూడా అన్నదాన సమారాధన 12 రోజులు నిర్విరామంగా జరిపించుకుంటూ స్వామివారికి అనుగ్రహం పొంది అందరూ కూడా స్వామివారికి ఆశీస్సులు పొంది ఉన్నారు. ఇప్పుడు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కేశినికురుపాలెం. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితి సేవకులు అలాగే భక్తులు అందరూ కూడా నిర్విరామంగా ఇంచుమించు ఒక 50 మంది ఇక సేవా సమితి సేవకుల చేత ప్రతి ఒక్కరికి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, టీలు కానీ, కాఫీ కానీ, భోజనాలు కానీ అన్నీ కూడా నడుము కట్టుకుని నిర్విరామంగా కృషి చేశారు. వారందరూ కూడా సాయిబాబా అనుగ్రహం, రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా తెలియజేయబడు.
రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత 12 రోజులుగా రుద్రహోమం, చండీ హోమం, శౌర్య హోమం దిగ్విజయంగా జరిగినాయి. ఈ 12 రోజులు కూడా కమిటీ అందరూ కూడా భక్తులు కూడా 50 మంది పాల్గొని 12 రోజుల అన్న సమారాధన, దైవ కార్యక్రమం, దైవ చింతనతో అందరూ జరుపుకున్నారు. 50 మంది విశేషంగా వచ్చారు. అదేవిధంగా అందరూ కూడా దైవ ఆశీర్వాదంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఋత్వికులకి, అలాగే సేవ చేసినటువంటి సేవకులకి అందరికీ కూడా మా కమిటీ తరఫున